ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కు భయపడి ఏకంగా మొన్నటి వరకు తొడల కొట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సురక్షిత ప్రాంతంలో దాక్కున్నారు. ఏ దేశాధినేత అయినా ఇలా సొంత దేశంలో భయపడుతూ పారిపోతాడా అంటే ఇజ్రాయెల్ దెబ్బ అంటే అలా ఉంటుంది. చివరకు ఫోన్లు కంప్యూటర్లు సహా ఏ ఎలక్ట్రానిక్ పరికరం లేని ఇంట్లో ఖమేనీ దాక్కున్నాడంటే ఇజ్రాయెల్ సత్తా ఏంటో తెలుసుకోవచ్చు. ఎందుకు భయపడుతున్నారంటే రెండు కారణాలున్నాయి. ఒకటి, తమ సొంత దేశంలో ఆశ్రయం పొందుతున్న హమాస్ టాప్ పొలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హనీయను దారుణంగా హత్య చేసింది మొసాద్. ఇప్పుడు ఏకంగా బయట ప్రపంచానికి ఎక్కడుంటాడో కూడా తెలియని హిజ్బుల్లా అధినేత నజ్రల్లాను దారుణంగా బాంబులేసి చంపింది. దీంతో అధ్యక్ష భవనంలో సేద తీరే ఖమేనీని చంపడం ఇజ్రాయెల్కు పెద్ద పనే కాదని భయం ఆయన్ని వెంటాడుతుంది. ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్మీ అధికారుల సాయంతో పారిపోయి రహస్య ప్రాంతంలోని బంకర్లో దాక్కుంటున్నారు ఆయన భయంలో అర్థం ఉంది. ఎందుకంటే బేరట్లోని బంకర్లో ఉన్న ఇళ్లలోనే ఉంటాడు నజ్రల్లా. బయట ప్రపంచానికి కనిపించడు. సొంత దేశంలోని వారికే తెలియదు. కానీ ఇజ్రాయెల్ ఎలా పసిగట్టింది, ఎలా చంపింది, ఇది అమెరికాకు సైతం అర్థం కాని విషయం. బేరట్ సిటీ సెంటర్లో ఉన్నాడు నజ్రల్లా. కానీ ఇజ్రాయెల్కు మొదటి నుంచి తెలుసు దహియా ప్రాంతంలోనే హిజ్బుల్లా అగ్రనేతలంతా ఉన్నారని ఎప్పుడో తెలుసు. కానీ అక్కడ లక్షల భవనాలున్నాయి. మరి ఏ భవనంలో నజ్రల్లా దాక్కున్నాడనేది ఎలా పసిగట్టింది? యూదులు వెళ్లి బీరట్లో తిరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే ఏమాత్రం అనుమానం వచ్చినా ఇజ్రాయెల్ అధికారులను గుర్తిస్తారు. నడక నుంచి భాష వరకు తెలిసిపోతుంది. కానీ రియల్ టైం ఇంటెలిజెన్స్ ఇన్ఫో ఎలా తెలిసిందనేదే మిస్టరీ. అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చిన కథనాల ప్రకారం కొన్ని నెలల క్రితమే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు నజ్రల్లా ఇంటిని పసిగట్టాయి. ఒకటి, పేజర్ల నుంచి ఇచ్చిపుచ్చుకునే సందేశాల కారణంగా వాటిని ట్రాక్ చేసిందనేది ఒక వార్త. ఏ పేజర్లో నుంచి ఏ సమాచారం వస్తుందో పసిగట్టి స్పైవేర్ ద్వారా నజ్రల్లా ఆదేశాలు ఇస్తున్న పేజర్లో లొకేషన్ను గుర్తించింది మొసాద్. సరిగ్గా పేజర్లన్నీ పేల్చిన తర్వాత భయంతో తనకు అత్యంత భద్రమైన ప్రాంతానికి రాత్రి సమయంలో నజ్రల్లా ప్రయాణించి చేరుకుంటాడని తేలింది. ఖచ్చితమైన లొకేషన్ను బేరట్లోని లెబనాన్ దేశస్తులే సమాచారం ఇచ్చారట. కొన్నేళ్లుగా వారిని పెంచి పోషిస్తుందట ఇజ్రాయెల్. అంతేకాదు వేరే దేశం నుంచి యూదులే వెళ్లి లెబనాన్లో సెటిల్ అయ్యారు. అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ముస్లింలుగానే బ్రతుకుతున్నారు. వారే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ను బలోపేతం చేస్తున్నారనే విషయం కూడా బయటకు పొక్కింది. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం లెబనాన్లోని కొంత భాగాన్ని ఆక్రమించి యుద్ధం చేసింది ఇజ్రాయెల్. ఆ సమయంలోనే తమకు అనుకూలమైన యువకులను ఎంపిక చేసుకుని శిక్షణ కూడా ఇచ్చింది. వారిలో లెబనాన్ దేశస్తులే ఉన్నారు. వారికి భారీగా డబ్బులు ఇవ్వటం చేస్తోంది. డబ్బు కూడా విదేశాల్లో ఇస్తుందట. అలా పేజర్లు పేలిన తర్వాత సొంత నిఘాతో పాటు లెబనాన్లో తమ కోసం పనిచేస్తున్న గూఢచారులతో కూడా కన్ఫర్మ్ చేసుకుంది మొసాద్. మొత్తం 10 అంతస్తుల బిల్డింగ్ కింద సొరంగం ఉంది. దానికి 3 దారులున్నాయి. కానీ భోజనం మాత్రం అదే బిల్డింగ్లో ఉంటున్న కూతురు మాత్రమే పంపుతుంది. ఎవ్వరిని నమ్మడట నజ్రల్లా. దీంతో భోజనం కోసం ఏర్పాట్లు చేయాలంటే సరుకులు కూడా కావాలి. ఇటు నజ్రల్లా ఆ ఇంట్లో ఉన్నాడంటే భారీగా సరుకులు మటన్ కూడా వెళుతుందట. దగ్గరలోని మటన్ షాపులు, కిరాణా షాపుల్లో పాగా వేశారు ఇజ్రాయెల్ వేగులు. ఇక పేజర్లు పేలిన రాత్రే ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతని ఇంట్లోకి వెళ్లిన 2 వాహనాలు తిరిగి బయటకు వెళ్లలేదు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను గుర్తించడం చాలా సులభం. బ్లాక్ టింట్ ఉండే ఆ వాహనాలను గుర్తించారు. పార్కింగ్ ఏరియాలో కూడా వాటిని తీయకుండా ఉంచడంతో అక్కడే ఉన్నాడని నిర్ణయించుకున్నారు. అదే సమాచారాన్ని ఇజ్రాయెల్కి అందించారు. కానీ బేరట్ సెంటర్లో ఉన్న భవనంపైకి బాంబులు వేస్తే అంతర్జాతీయంగా ఒత్తిడిస్తుంది. ఏకాకులమవుతామని ప్రధాని నెతన్యాహును వారించారు మంత్రులు. కానీ సరిగ్గా ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం ఆయన వెళ్లాలనుకున్న సమయంలో ఇజ్రాయెల్ నుంచి సమాచారం వచ్చింది. ఖచ్చితంగా హిజ్బుల్లా అధినేత నజ్రల్లా అదే ఇంట్లో బంకర్లో ఉన్నాడు. మన వాళ్ళు చూశారు, వేసేయాలా అని అనుమతి అడిగారు. దీంతో ఎలా చంపుతారని నెతన్యాహు అడిగారు. ఇప్పుడు ఫోన్లో చెప్పలేం, మీరు అనుమతిస్తే యుద్ధ విమానంలో బాంబులు వేసి వస్తాం, ఖచ్చితంగా చస్తాడని చెప్పారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. మొసాద్ కూడా ధృవీకరించింది. మరి ఆపరేషన్ ఎవరు చేస్తున్నారంటే 69వ స్క్వాడ్రన్ అని చెప్పారు అధికారులు. ఇక్కడే నెతన్యాహు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వీళ్ళు బెంజమిన్ నెతన్యాహు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. వీరిని హ్యామర్స్ అంటారు. వాస్తవానికి ఒక ప్రధానికి, ఒక సైన్యానికి చెందిన సంస్థ ఎదురు తిరగడం అసాధ్యం. కానీ హ్యామర్స్ అధికారులు మాత్రం గుడ్డి ఆపరేషన్లు చేయమన్నారు. దీంతో నెతన్యాహు హ్యామర్స్ అధికారులతో చర్చించారు. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 100 బాంబులను విసురుతామని పిన్ పాయింట్ లొకేషన్ కూడా తెలిసిందన్నారు. దీంతో సరేనన్నారు ప్రధాని నెతన్యాహు. అంతే, ఏకంగా అమెరికా నుంచి కొన్న F-15I ర్యామ్ ఫైటర్ జెట్ను రంగంలోకి దించారు. మరోవైపు అమెరికాలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో గదిలోకి వెళ్లే ముందే వేసేయండి అని అనుమతిచ్చి గంభీరంగా సభలో ప్రసంగం మొదలుపెట్టారు నెతన్యాహు. హ్యామర్స్ కు ఎన్నో టఫ్ ఆపరేషన్లు చేసిన అనుభవం ఉంది. జెరూసలేంలోని వార్ రూమ్ లో 3 కమాండర్లు ఈ ఆపరేషన్ పర్యవేక్షిస్తూ ఉన్నారు.
మరోవైపు హ్యాట్ జెరిమ్ ఎయిర్ బేస్ నుంచి ఇద్దరు పైలట్లతో 150 బాంబులతో బయలుదేరింది F-15I. ఇజ్రాయెల్ అధికారుల్లో ఉత్కంఠ, ఎందుకంటే మొదటిసారి లెబనాన్లోని జనావాసాలపై బాంబులు విసరడం. సామాన్య ప్రజలపై బాంబులు పడితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఏకాకవుతుంది. పిన్ పాయింట్గా బాంబులను వదలాలి. ఒక్కో బాంబు బరువు 1000 కిలోలు. ఇంత బరువున్న బాంబులు ఎందుకని మనకు అనుమానం కలగక మానదు. వాస్తవానికి ఇంత బరువైన బాంబులు రెండో ప్రపంచ యుద్ధంలో విరివిగా వాడారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాడుతోంది, అది కూడా హిజ్బుల్లా అధినేత నజ్రల్లాను చంపేందుకు. ఈ ఆపరేషన్ను కమాండింగ్ ఆఫీసర్ అమిత్ లెవినే పర్యవేక్షిస్తూ ఉన్నారు. జెరూసలేంలో ఉన్నతాధికారులు ఊపిరి బిగబట్టి చూస్తూ ఉన్నారు. బాంబులు విసరడంలో ఆరితేరన్న ఫైటర్ సీట్లో ఉన్నాడు. సరిగ్గా 35 నిమిషాలకు బేరుట్ ఆకాశంలోకి వెళ్ళింది యుద్ధ విమానం. ఫైనల్ క్లియరెన్స్ కోసం మరోసారి అనుమతి అడిగాడు పైలట్. ఈ బాంబులకు BLU-109 గా పేరు. ఇవి అమెరికా నుంచి కొన్నవే. కానీ ఇజ్రాయెల్ వీటికి ఏకంగా జడాం ప్రిసిషన్ గైడెడ్ కిట్లు అమర్చింది. అంటే ఖచ్చితంగా కిటికీలోకి బాంబు వెళ్లాలన్నా కూడా వెళ్ళగలదు. ఇక కమాండింగ్ ఆఫీసర్ జనరల్ అమిత్ బాంబులు వేయమని చెప్పగానే ఒకేసారి 100 బాంబులు ఒకే చోటకి వేసింది జెట్ ఫైటర్. బేరూట్ మొత్తం షేక్ అయిపోయింది. అన్ని బాంబులు ఒకే చోట ఎందుకు వేశారంటే నజ్రల్లా భూమిలోని అత్యంత లోతైన బంకర్లో ఉంటాడు. ఆ బంకర్ మొత్తం కొలాలి అంటే భారీ బాంబులు అవసరం, లేదంటే టన్నెల్లో బతికి బయటకు రాగలడు. అందుకే ఒకే చోట దీపావళి టపాసుల మాదిరిగా రాత్రి సమయంలో దారుణంగా బాంబులు వేసింది ఇజ్రాయెల్ ఫైటర్. తన కోసం పైన ఇజ్రాయెల్ యుద్ధ విమానం తిరుగుతుందని ఊహించక నిద్రలో ఉండి ఉంటాడు నజ్రల్లా. కానీ ఆ భారీ బాంబుల దాటికి మొత్తం కుప్పకూలిపోయింది. పక్కన ఉన్న భవనాలన్నీ కూడా షేక్ అయిపోయాయి, కొన్ని ధ్వంసమయ్యాయి. అతని కూతురుతో పాటు ఆ భవనంలో ఉన్న 26 మంది చనిపోయారు. అంతేకాదు పక్కనే ఉన్న భవనాల్లోని పౌరులు కూడా చనిపోయారు. ఇక ఇరాన్ యుద్ధ విమానాలు వెంటాడుతాయనే భయంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా F-15 వేగంగా ఇజ్రాయెల్కి వెళ్ళిపోయింది. అయితే బాంబులు వేసినా కూడా ఇజ్రాయెల్ తాము నజ్రల్లాను చంపామని ప్రకటించుకోలేదు. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగం ముగిసిన తర్వాత వేగంగా హోటల్కు చేరుకున్న నెతన్యాహు తమ దేశం నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఆయనకు ఖచ్చితమైన సమాచారం రావడానికి సమయం పట్టింది. ఎందుకంటే అక్కడ నజ్రల్లా చనిపోయినా కూడా చనిపోలేదు అని చెప్పుకోగల తెలివి హిజ్బుల్లాది. దీంతో అదే రాత్రి ఆ భవనం దగ్గరకు ఇజ్రాయెల్ వేగులు వెళ్లారు. దాదాపు 4 గంటల తర్వాత నజ్రల్లా చనిపోయాడని సమాచారం ఇచ్చారు. అంతే తెల్లారేసరికే ప్రపంచానికి చెప్పింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆఫీస్, తాము సక్సెస్ఫుల్ గా హిజ్బుల్లా అధినేత నజ్రల్లాను చంపాం, ఇక బంకర్ల నుంచి బెదిరింపులు ఉండవని చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పింది. అంతే లెబనాన్ నుంచి సిరియా వరకు, ఇరాన్ నుంచి ఇరాక్ వరకు అరబ్ దేశాలు షేక్ అయిపోయాయి. మరోవైపు ఇతర దేశాలు ఇది ఇరాన్ను రెచ్చగొట్టడానికి అనే భయంతో వణికిపోయి ఇజ్రాయెల్కు ఫోన్లు చేయడం మొదలుపెట్టాయి. అయితే అమెరికాలో వింగ్ ఆఫ్ జియోన్ ఫ్లైట్ ను నెతన్యాహు ఎక్కగానే ప్రకటించారు అధికారులు. తమ ప్రధాని భద్రతను ప్రమాదంలోకి నెట్టొద్దని ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారట. అయితే ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం అమెరికాలోని సిఐతో ఈ ఆపరేషన్ వివరాలు పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. ఈ లెక్కన చూస్తే ఇరాన్ అధ్యక్షుడిని, ప్రధాని సహా ఎవరినైనా చంపడం ఇజ్రాయెల్కు పెద్ద పనిలా కనిపించడం లేదు. దీంతో ఇరాన్లోని ఉన్నతాధికారులు భద్రతలోకి జారిపోయారు. అయినా ఇరాన్ యుద్ధంలోకి లాగాలనే తాపత్రయం ఇజ్రాయెల్ ప్రధానికి కనిపిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాత సంప్రదాయ ఆయుధాలు మాత్రమే ఉన్న ఇరాన్ తమతో యుద్ధంలో గెలవలేదని ఇజ్రాయెల్ భావన. పైగా ఇరాన్ అంటే అమెరికా తోకాడించుకుంటూ మద్దతిస్తుంది. ఇరాన్ను ఓడిస్తే ఇటు గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్ వరకు సిరియాలోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని గ్రేటర్ ఇజ్రాయెల్ దేశంగా అవతరించాలనే ప్లాన్లో ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే తమ పక్కన పాలస్తీనీలు ఉండకూడదు, గాజా నుంచి పాలస్తీనా వాసులను తరిమేసి మొత్తం ఆక్రమించుకోవాలి, కేవలం వెస్ట్ బ్యాంక్ ప్రాంతానికి పరిమితం చేస్తే తమ దేశ భవిష్యత్తుకు డోకా ఉండదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి అది సాధ్యమేనా అంటే మాత్రం అంత సులువు కాదు. కానీ హిజ్బుల్లా అతిగా ప్రవర్తిస్తే మాత్రం బేరూట్ మాత్రం గాజా మాదిరిగా శవాల దెబ్బగా మారిపోతుంది. ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కాస్త రెచ్చగొడితే దాని ఫలితాన్ని 10,000కు చూపిస్తున్నారు. ఒక్క శత్రువుని చంపడానికి ఒక భూకంపమే సృష్టించారు. మరి ఇలాంటి ఇజ్రాయెల్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.